నమస్కారం. ఈ రోజు మనం చాలా ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీన్ని గనక స్కిప్ చేస్తే ఒకవేళ ఫ్యూచర్లో మన ప్రాణాలను కాపాడగలిగే ఒక సూపర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మిస్ అయినట్టే లెక్క. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికి ఇది ఖచ్చితంగా తెలిసి తీరాల్సిన విషయం. సరే, డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేద్దాం. మనందరి స్మార్ట్ ఫోన్లలో అసలు లేని కానీ అత్యంత అవసరమైన యాప్ ఏంటి? కొంచెం ఆలోచించండి. మన ఫోన్లలో ఎంటర్టైన్మెంట్ కోసం, ఆన్లైన్ షాపింగ్ కోసం, ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం కోసం, అబ్బో ఇలా వందల కొద్ది యాప్స్ ఉంటాయి. కానీ ఏదైనా ప్రమాదం వస్తే రక్షించే ఒక బేసిక్ టూల్ మాత్రం ఎక్కడా కనిపించదు. ఇన్ని టెక్నాలజీలున్న ఈ టైంలో మన భద్రతకు సంబంధించిన ఒక చిన్న యాప్ లేకపోవడం నిజంగా ఆశ్చర్యం కదా. ఇక్కడే అసలు కాంట్రాస్ట్ కనిపిస్తోంది. రోజు వాడే సోషల్ మీడియా, గేమ్స్ లేదా బ్యాంకింగ్ యాప్స్ అన్నీ జస్ట్ మన కంఫర్ట్ కోసం మాత్రమే. కానీ మన ప్రాణాలకు ముప్పు వచ్చినప్పుడు రక్షణ కవచంలా పనిచేసే ఆ ఒక్క యాప్ మాత్రం మన దగ్గర ఉండదు. ఆ మిస్ అయిన యాప్ పేరే 112 ఇండియా యాప్. అసలు ఇది మనకి ఎందుకు అంత అవసరం అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఒక్కసారి ఇలా ఇమాజిన్ చేసుకుందాం. రాత్రిపూట ఒంటరిగా వెళ్తున్నాం, ఎవరైనా ఫాలో అవుతున్నారనే డౌట్ వచ్చింది. లేదా సడన్ గా ఒక రోడ్డు ప్రమాదం చూశాం. ఇంట్లో అకస్మాత్తుగా ఫైర్ యాక్సిడెంట్ జరగొచ్చు, లేదా ఎవరికైనా హార్ట్ అటాక్ లాంటి పెద్ద హెల్త్ ఇష్యూ రావచ్చు. ఇలాంటి ఎమర్జెన్సీ టైమ్స్లో కంగారులో ఎవరికి కాల్ చేయాలో కూడా బ్లాంక్ అయిపోతాం. ఒక్క సెకండ్ లేట్ అయినా సరే రిజల్ట్ చాలా దారుణంగా ఉండొచ్చు. ఆ టెన్షన్లో మనకు కావాల్సింది ఇమ్మీడియట్ హెల్ప్ మాత్రమే. సో ఇలాంటి టైంలోనే 112 ఇండియా యాప్ మనకు అసలైన షీల్డ్ లాగా పనిచేస్తుంది. ఇది మన గవర్నమెంట్ అఫీషియల్ గా లాంచ్ చేసిన ఒక యూనిఫైడ్ ఎమర్జెన్సీ యాప్. అంటే ఏంటంటే, పోలీస్ కావాలా, అంబులెన్స్ కావాలా, లేక ఫైర్ సర్వీస్ కావాలా, దేనికైనా సరే వేరు నంబర్లు వెతుక్కోవాల్సిన పని లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం అస్సలు లేదు. ఆల్ ఇన్ వన్ లాగా కేవలం 112 అనే ఒక్క నంబర్తో ఈ సేవలన్నీ పొందొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే ఇదొక అఫీషియల్ గవర్నమెంట్ కవచం అన్నమాట. అసలు ఇది ఎంత ఈజీగా పనిచేస్తోందో ఇప్పుడు చూద్దాం. భయంకరమైన పానిక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా జస్ట్ 3 సింపుల్ స్టెప్స్తో ఇది హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్, యాప్ ఓపెన్ చేసి ఎమర్జెన్సీ బటన్ నొక్కడం. సెకండ్ స్టెప్, బటన్ నొక్కగానే వితిన్ సెకండ్స్లో మన లైవ్ లొకేషన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. థర్డ్ స్టెప్, కంట్రోల్ రూమ్కి అలాగే సంబంధిత అధికారులకు వెంటనే అలర్ట్ వెళ్ళిపోతుంది. ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా సహాయం మన దగ్గరికి వచ్చేలా దీన్ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇందులో నాకు బాగా నచ్చిన చాలా క్రూషియల్ అయిన ఇంకో ఫీచర్ ఉంది. అదే ట్రస్టెడ్ కాంటాక్ట్స్. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ని గానీ లేదా క్లోజ్ ఫ్రెండ్స్ని గానీ ముందే ఇందులో ఎమర్జెన్సీ కాంటాక్ట్స్గా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా ఆపదొచ్చినప్పుడు కేవలం పోలీసులకే కాకుండా మన వాళ్లకి కూడా ఆటోమేటిక్గా లొకేషన్తో సహా మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇలాంటి టెన్షన్ టైమ్స్లో మన వాళ్ళు కూడా వెంటనే అలర్ట్ అయి మనకు తోడుగా ఉండేందుకు ఇది చాలా యూజ్ అవుతుంది. మరి ఇంత మంచి యాప్ అసలు ఎవరికి అవసరం? నిజానికి ఇది అందరికీ అవసరమే, కానీ ఎస్పెషలీ డైలీ ప్రయాణాలు చేసే వాళ్ళకి, అలాగే రిస్క్ ఎక్కువగా ఉండే వాళ్ళకి ఇది చాలా మస్ట్. స్కూల్స్, కాలేజీలకి వెళ్లే స్టూడెంట్స్, ఆఫీస్ ఎంప్లాయీస్, నైట్ షిఫ్ట్ చేసేవాళ్లు, క్యాబ్ డ్రైవర్లు, ఒంటరిగా ట్రావెల్ చేసేవాళ్లు, ముఖ్యంగా ఆడవాళ్లు, ఇంకా పెద్ద వయసు వాళ్ళు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కరికి ఇదొక ఆయుధం లాంటిది. యాక్చువల్లీ చెప్పాలంటే పైన చెప్పుకున్న కొన్ని కేటగిరీల వాళ్లకే కాదు, స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్క భారతీయుడి ఫోన్లో ఈ యాప్ బై డిఫాల్ట్ ఉండాలి అంతే. ఎందుకంటే ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో ఎవరు ఊహించలేరు కదా. మన సేఫ్టీకి ఇదొక బేసిక్ నీడ్. సింపుల్గా చెప్పాలంటే ఇది మన జేబులో ఎప్పుడు ఉండే ఒక డిజిటల్ ఫస్ట్ ఎయిడ్ కిట్. ఈ టాపిక్ మీద ఉన్న ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కేవలం ఒక యాప్ మాత్రమే ప్రాణాలను కాపాడలేకపోవచ్చు, కానీ కరెక్ట్ టైంకి సరైన సహాయం అందేలా చేయడం ద్వారా అది ఖచ్చితంగా ప్రాణాల్ని నిలబెడుతుంది. అవును కదా. అసలు ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు టైం వేస్ట్ కాకుండా ఫాస్ట్గా హెల్ప్ని మన దాకా తీసుకొచ్చే ఒక లైఫ్ సేవింగ్ టూలే ఈ 1112 ఇండియా యాప్. సో ఫైనల్గా ఒక చిన్న ప్రశ్నతో ఈనాటి టాపిక్ని ఎండ్ చేద్దాం. రేపు ఎవరిదైనా ప్రాణం కాపాడటం కోసం ఈరోజు ఈ చిన్న ఇన్ఫర్మేషన్ని మనం అందరితో షేర్ చేసుకుందామా? ఈ విశ్లేషణ పూర్తయిన వెంటనే ఒక్క 2 నిమిషాలు టైం తీసుకుని ఈ యాప్ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుందాం. అలాగే మన ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి దీని గురించి ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే మనం షేర్ చేసే ఈ చిన్న మాట రేపు ఎవరికొకరికి పెద్ద ప్రమాదం నుంచి ప్రాణదానం చెయ్యొచ్చు. స్టే సేఫ్,